నీ మార్గమును సిద్ధపరచుటకు నీకు ముందుగా నా దూతను పంపుచున్నాను. మార్గమును సిద్ధపరచండి, మెస్సియా వచ్చుచున్నాడు. నీ మార్గమును సిద్ధపరచుటకు నీకు ముందుగా నా దూతను పంపుచున్నానని వ్రాయబడినవాడు ఇతడే. మార్గమును సిద్ధపరచండి, మెస్సియా వచ్చుచున్నాడు. నీ మార్గమును సిద్ధపరచుటకు నీకు ముందుగా నా దూతను పంపుచున్నానని వ్రాయబడినవాడు ఇతడే. మార్గమును సిద్ధపరచండి, మెస్సియా వచ్చుచున్నాడు. నీ మార్గమును సిద్ధపరచుటకు నీకు ముందుగా నా దూతను పంపుచున్నానని వ్రాయబడినవాడు ఇతడే. మార్గమును సిద్ధపరచండి, మెస్సియా వచ్చుచున్నాడు. తుది విమోచన దినం ఒకటి రాబోతోందని. మరో మాటలో చెప్పాలంటే అది ఇంకా పూర్తి కాలేదని ఆయన చెబుతున్నారు. విముక్తి ఇంకా పూర్తి కాలేదు. సంబరాలు చేసుకోవడం మొదలు పెట్టకండి. ఓ, ఇప్పుడు మనం బాగున్నాం, మనం క్షేమమే అని అనకండి. అస్సలు కాదు. ఆత్మ మాత్రమే రక్షించబడింది. సర్వశక్తిమంతుడైన దేవుడు నన్ను మీ వద్దకు పంపారు. ఆయన ఒక తరానికి వాగ్దానం చేశారని చెప్పడానికి. రప్చర్ ఎత్తబడే దినం వచ్చినప్పుడు మీరు సిద్ధంగా ఉంటే, సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తే, ప్రభు ఆయనలాంటి మహిమగల శరీరం మీకు ఉంటుందని ఆయన చెబుతున్నారు. ఆదాము హవ్వలు పడిపోయినప్పుడు, ఆదాము పతనమైనప్పుడు విమోచనకు హామీగా పరిశుద్ధాత్మను ఎందుకు ముద్రగా ఉంచారో మీరు తెలుసుకోబోతున్నారు. ఆ పతనం మీరు ఊహించిన దానికంటే లోతైనది. ఆదాము తోటలో పడిపోయినప్పుడు ఆ పతనం ఎంత విషపూరితమైందంటే అది భౌతిక సృష్టితో సహా మొత్తం విశ్వాన్ని ప్రభావితం చేసింది. సృష్టి హల్లెలూయా. మరియు ఆయన చెబుతున్నారు, భౌతిక సృష్టిని వ్యర్థతకు, నిరాశకు లోబరిచారు. కాబట్టి ప్రస్తుతం భౌతిక సృష్టి తాను దేనికోసం సృష్టించబడిందో దానిని చేయడం లేదు. ప్రభు. అందుకే ఆశ్చర్యం లేదు. ఈ భూమిపై ఉన్న ప్రతిదీ పతనం అవుతోంది. వ్యర్థత మరియు నిరాశ. ఆయన చెబుతున్నారు, వ్యర్థత అంటే కొన్నిసార్లు నిష్ప్రయోజనం అని అర్థం. రాబోయే రాజ్యంపై దృష్టి పెట్టమని ప్రభువు మనకు చెప్పడంలో ఆశ్చర్యం లేదు. మొత్తం భౌతిక సృష్టి నిరాశకు మరియు వ్యర్థతకు లోబడిందని ఆయన చెబుతున్నారు. పతనం కారణంగా. ఇది చాలా తీవ్రమైన విషయానికి మీరు చదువుతుంటే ఆయన విమోచనను, మహిమపరచడాన్ని జత చేస్తున్నట్లు కనిపిస్తుంది. దేవా, రప్చర్ జరిగినప్పుడు వారికి నాలాంటి మహిమగల శరీరాలు ఉంటాయని వారికి చెప్పు. సంఘం యొక్క, దేవుని పిల్లల మహిమపరచడం అనేది మొత్తం సృష్టి యొక్క విమోచనతో ముడిపడి ఉందని, అనుసంధానించబడి ఉందని ఇది చెబుతోంది. హల్లెలూయా. హల్లెలూయా.
ఇది చాలా తీవ్రమైనది. మరియు ఆయన 20వ వచనాన్ని మళ్ళీ చెబుతున్నారు. సృష్టి నిరాశకు మరియు వ్యర్థతకు లోబడింది. అది స్వచ్ఛందంగా కాదు, కాని ఆ నిరీక్షణలో దాన్ని లోబరిచిన ఆయన చిత్తం ద్వారా. ఆ నిరీక్షణ కోసం దేవునికి కృతజ్ఞతలు. ఆపై 21వ వచనంలో ఆయన ఇలా చెప్పారు: సృష్టి స్వయంగా క్షయమనే దాస్యం నుండి విముక్తి పొందుతుందని. మరియు దేవుని పిల్లల మహిమతో కూడిన స్వేచ్ఛలోనికి తీసుకురాబడుతుందని. సమస్త సృష్టి ప్రసవవేదన పడుచున్నట్లుగా ఇప్పటివరకు మూలుగుచున్నదని మనమెరుగుదుము. ప్రస్తుత సమయం వరకు. అంతేకాదు, ఆత్మ యొక్క ప్రథమ ఫలములను పొందిన మనము కూడా. నేను కొన్ని విషయాలను పరిచయం చేస్తున్నానని నాకు తెలుసు. నేను మీకు వివరిస్తాను. ఆత్మ యొక్క ప్రథమ ఫలములను పొందిన మనము, దత్తతను అనగా మన శరీర విమోచనను పొందుటకై ఆశతో కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము. మన శరీర విమోచన కోసం. కాబట్టి మీకు నిజంగా అవసరమైన పరిధి ఇదే. ఈ ప్రజలకు వెళ్ళి చెప్పమని ఆయన అన్నప్పుడు, రాక్షసం ఎత్తబడే సమయం జరిగినప్పుడు వారికి నా శరీరము వంటి మహిమగల శరీరాలు మహిమపరచబడటం కలుగుతుంది. ఆయన మన శరీర విమోచన గురించి చెబుతున్నాడు. మరియు ఆయన సృష్టి గురించి చెబుతున్నాడు. మీరు బయట చూస్తున్నట్లుగా ఆయన సృష్టిని మనిషిలాగా చిత్రీకరిస్తున్నాడు. మరియు సృష్టి రోదిస్తోందని ఆయన చెబుతున్నాడు. సృష్టి మూలుగుతోంది. విమోచన కోసం, విమోచన దినం కోసం తపిస్తోంది. క్షయపార్థమైన దాస్యము నుండి విముక్తి పొందాలని ఆయన చెబుతున్నాడు. మరియు ఆ విమోచన దినం మహిమపరచబడే దినంతో, మీ శరీరాల విమోచనతో సంబంధం కలిగి ఉందని ఆయన చెబుతున్నాడు. కాబట్టి మీరు అక్కడ చెప్పినవి చాలా విషయాలు ఉన్నాయి. నేను వాటిని నెమ్మదిగా విడమర్చి ఉపదేశాన్ని చూడాలనుకుంటున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఇంతకు ముందు ఈ మార్గంలో వెళ్ళలేదని నాకు తెలుసు, కానీ ఇది చాలా ముఖ్యం. ఇప్పుడు మనం లోతైన విషయాల్లోకి వెళ్తున్నాం కదా. కాబట్టి ప్రభువు ఈ విధంగా మాట్లాడటం అద్భుతమైనది. ఆయన అంతిమ విమోచన గురించి, మీ శరీరాల మహిమ గురించి మాట్లాడుతున్నప్పుడు వెళ్ళి వారికి చెప్పండి, వారికి నా వంటి మహిమగల శరీరాలు ఉంటాయని. ఆయన కొన్ని విషయాలను లేవనెత్తుతున్నాడు, వాటిపైనే నేను దృష్టి పెట్టబోతున్నాను. సృష్టి ఏడుస్తోందని, విలపిస్తోందని ఆయన ఒక వాస్తవాన్ని లేవనెత్తుతున్నాడు. మరియు ఆయన ఆత్మ యొక్క ప్రథమ ఫలముల గురించి ప్రస్తావిస్తున్నాడు. చింతించకండి, మేము మీకోసం వీటిని వివరిస్తాము. ఇదే నిజమైన సంభాషణ. కాబట్టి ఆయన ఆత్మ యొక్క ప్రథమ ఫలముల గురించి ప్రస్తావిస్తున్నాడు. ఆయన మూలుగుల గురించి, సృష్టి యొక్క మూలుగుల గురించి, మరియు దేవుని పిల్లల అంతరంగ మూలుగుల గురించి చెబుతున్నాడు. మరియు ఆ దినం కోసం ఆశతో కనిపెట్టుచున్నామని ఆయన చెబుతున్నాడు. చివరిగా ఆయన మీ శరీరాల విమోచన గురించి మాట్లాడుతున్నాడు. కాబట్టి ప్రాథమికంగా ఆయన క్రైస్తవ రక్షణను నిర్వచిస్తున్నాడని మీరు చూడవచ్చు. ఆయన క్రైస్తవ రక్షణను నిర్వచిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన చెబుతున్నాడు, ఒక ఉద్విగ్నత, టెన్షన్ ఉందని. వీటా, మీరు చెప్పింది నిజం. ఇది వీటాలాగా కూడా ఉండవచ్చు. అక్కడ ఒక ఉద్విగ్నత ఉంది. దీనిని మన ప్రస్తుత స్థితికి మరియు ఆ మహిమపరచబడే దినానికి, ఎత్తబడే దినానికి మధ్య సంఘర్షణ అని మీరు పిలవవచ్చు. మరియు క్రీస్తు యొక్క నిజమైన సంఘం. ఆ సంఘర్షణను అనుభవిస్తున్న సంఘం. అంటే, వారు తమ ప్రస్తుత శరీరాన్ని చూసుకున్నప్పుడు,
అది వ్యాధులు, పాపం, నొప్పి, కీళ్ల నొప్పులు మరియు తక్కువ కాలంలోనే జుట్టు ఊడిపోవడంతో ఉండటం. ఒక క్షణం జుట్టు తెల్లబడుతుంది, ఇప్పుడు దానికి రంగు వేసుకోవాలి. మీరు మహిళ అయితే దానికి నలుపు రంగు వేసుకోండి. ఈ కాలంలో మీరు ఎదుర్కొనే విషయాల వల్ల మీరు చాలా వేగంగా వృద్ధాప్యానికి చేరుకుంటున్నారు. పళ్ళు ఊడిపోతున్నాయి. వద్దు, మనం నిజమే మాట్లాడుకుందాం, నిజమే మాట్లాడుకుందాం, నిజమే మాట్లాడుకుందాం. మీకు ఇప్పుడున్న మర్త్య శరీరం గురించి ఆయన మాట్లాడుతున్నారు. ప్రతి క్షణం మీకు ఒక టాబ్లెట్ కావాలి, ఇంజెక్షన్ కావాలి. అధిక రక్తపోటు, మధుమేహం, క్యాన్సర్, ఏదైనా కావచ్చు. మనం ఇంకా ఈ మర్త్య శరీరంలో ఉన్నంతకాలం పాపభూయిష్టమైన, మరణించే, నశించే స్వభావం, బాధ, కేవలం బాధ మాత్రమే. బాధ మనుషులకు ఏమి చేస్తుందో మీరు ఊహించగలిగితే. క్యాన్సర్ వల్ల కలిగే బాధ, ఆర్థరైటిస్ వల్ల కలిగే బాధ, దేనివల్ల కలిగే బాధ కేవలం బాధే. మెడ, కండరాలు, ఎముకలు, ఇలా ఏవైనా. మరియు ఈ కాలం యొక్క శూన్యతను, పనికిరానితనాన్ని, స్వలింగ గర్వం మరియు దేనికీ పనికిరాని విషయాలను మీరు చూస్తే, దీని పనికిరానితనాన్ని చూస్తే, నేను మీతో యెషయా 24వ అధ్యాయానికి వెళ్ళగలను. అది నేను ఇక్కడ మళ్ళీ చదివాను కదా. అది రాబోతోంది, భూమికి విలువ లేదు, అంతం చేయబడుతుంది. ఆయన చెబుతున్నారు, మీరు దాన్ని చూసినప్పుడు, మారుమనస్సు పొందిన క్రైస్తవునిగా, రాష్ట్రీయతకు, రాప్చర్డ్, వెళ్లబోయే నిజమైన సంఘం, మహిమపరచబడేది. మీరు ఒక ఉద్రిక్తతను, సంఘర్షణను అనుభవించాలి. ఆ మహిమ దినం కోసం మీరు పరితపించాలి. పరిస్థితులను చూసినప్పుడు, నాకు వద్దు, నాకు ఆ దినం కావాలి అని అనుకోండి. ఆయన రావాలని నేను కోరుకుంటున్నాను. కానీ ఒక సంఘం సౌకర్యంగా ఉంటే, వారు ఇక్కడే స్థిరపడితే, ఏదో తప్పు ఉన్నట్లే. క్రీస్తు నిజమైన సంఘం అని ఆయన చెబుతున్నారు. వారు ఇక్కడ ఉన్నప్పుడు వారు నిట్టూరుస్తున్నారు, నా ప్రభువా. వారు లోలోపల మూలుగుతున్నారు, ఏడుస్తున్నారు మరియు సృష్టి కూడా మూలుగుతోంది. వారు ఎందుకు మూలుగుతున్నారు? ఎందుకంటే వారు ఇక్కడ ఎదుర్కొంటున్న శస్త్రచికిత్సలు, రక్తస్రావం, ఫైబ్రాయిడ్లు, ఆత్మహత్యలు, నిరుద్యోగం, విడాకులు, ఇలా ప్రతిదీ వారు ఆలోచిస్తే. నిరుద్యోగం, పాపం, పాపపు స్థితి. ఇక్కడ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో వారు చూసినప్పుడు, మరియు వారి చివరి గమ్యస్థానంతో పోల్చుకున్నప్పుడు, బంగారు నగరం, నా ఆ దినం కోసం లోలోపల మూలుగుతూ పరితపిస్తున్నారు. కాబట్టి ఆయన రక్షణను సరళంగా నిర్వచిస్తున్నారని నేను చెబుతున్నాను. ఆయన క్రైస్తవ రక్షణ అంటే ఆశ్చర్యమేముంది? రాబోయే రాజ్యం యొక్క నిరీక్షణలో, ఎదురుచూపుల్లో జీవించే జీవితం అని చెబుతున్నారు. మీరు ఇక్కడ స్థిరపడలేరు. కాబట్టి జనం ఇక్కడ స్థిరపడి ఉన్నట్లు మీరు చూసినప్పుడు, మరియు వారికి నిత్యత్వంపై ఎటువంటి దృక్పథం లేనప్పుడు, రేపటి గురించి వారు ఆలోచించకపోతే, వారు నిత్యత్వ దృక్పథం లేకుండా తమ జీవితాన్ని ఇక్కడ గడుపుతున్నారు. అప్పుడు ఆ సంఘంతో, ఆ తరంతో సమస్య ఉందని ఆయన చెబుతున్నారు. వారు భవిష్యత్తు గురించి ఆలోచించకపోతే, వారు స్థిరపడ్డారని అర్థం. వారు ఇక్కడ ఆనందిస్తున్నారు. మీరు ఇప్పుడు కలిగి ఉన్న దానిని పరిగణనలోకి తీసుకుంటే, అబద్ధపు ఆరోపణలు, దుర్భాషలు, అవమానాలు, జీవితంలోని ఇతర విషయాలు, ప్రమాదాలు మరియు ఇలాంటివి. మీరు ప్రతిసారీ ఏదైనా బాగుచేస్తే, మరొకటి పాడవుతుంది. మీకు తెలుసు, నీరు మళ్లీ ప్రవహిస్తూ, ఇల్లు నిండిపోతుంది. మీరు ఒక పైపును బాగుచేయడానికి ప్రయత్నిస్తుంటారు. మీరు ఎప్పుడూ ఒక పోరాటంలోనే ఉంటారు. మీరు ఈ వితంతువు కోసం ఇంటికి పైకప్పు వేయడానికి ప్రయత్నిస్తారు. తిరిగి వచ్చేసరికి మళ్లీ కారుతుంటుంది. మీరు, దీనిని మార్చి ఇప్పుడు రేకులు వేద్దాం అని అంటారు. వద్దు. అన్నీ వ్యర్థానికి లోబడి, నిరాశకు లోబడి, క్షీణతకు లోబడి ఉన్నాయి.
కానీ ఆశ్చర్యకరమైన విషయానికి ఏమిటంటే సృష్టి మాట్లాడుతోంది. సృష్టి ఆ రోజు కోసం వేచి ఉంది, కానీ మానవాళి లేదు. అద్భుతమైన విషయానికి ఏమిటంటే మెస్సయ్య వచ్చినప్పుడు బానిసత్వం నుండి తమకు విముక్తి లభిస్తుందని సృష్టి నిజంగా ఎదురుచూస్తోంది. ఎందుకంటే దేవుని కుమారులు మహిమలో చివరిగా మహిమపరచబడటం చూసినప్పుడు, అంటే మీరు ఆ మహిమగల శాశ్వత శరీరాన్ని పొందినప్పుడు, అప్పుడు వారు వావ్, ఆ ప్రక్రియ ఇప్పుడు ప్రారంభమైంది అని అంటారు. ఎందుకంటే మీరు 7 సంవత్సరాల కాలం దాటాక 1000 ఏండ్ల పరిపాలన పునరుద్ధరణ ఉంటుంది. కాబట్టి ఆయన అక్టోబర్ 18, 2021న ఇలా చెప్పినప్పుడు, దేవా, ఈ ప్రజలకు చెప్పు, రాక్షస రా PTURE జరిగినప్పుడు వారికి నా వంటి మహిమగల శరీరాలు ఉంటాయని ఆయన చాలా మాట్లాడారు. చివరి విమోచన గురించి ఆయన నిజంగా మాట్లాడారు. చివరకు మీ శరీరం కూడా విమోచించబడిన ఆత్మకు సమానంగా విమోచించబడుతుంది. మరియు క్రైస్తవ రక్షణను నిర్వచించడానికి ఆయన దీనిని ఉపయోగిస్తున్నానని చెప్పారు. కాబట్టి ఇప్పుడు క్రైస్తవ రక్షణ అంటే క్రైస్తవులు క్రింది వ్యక్తులతో కూడి ఉంటారు. వారు ఎప్పుడూ మూలుగుతుంటారు. ఎందుకంటే వారు తమ గమ్యం ఏమిటో చూస్తున్నారు. వారు ఈ విమోచన ప్రక్రియ పూర్తవ్వాలని వేచి ఉండలేకపోతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ ఎలా? మన ఆత్మలలో మనం ఎలా రక్షించబడగలము? మరియు మనం ఇంకా పోరాడుతున్నాము. మనం ఉపవాసం ఉండాలి. మనం శరీర ఇచ్ఛలను అణచుకోవడానికి ప్రయత్నించాలి. మీరు మరింత ఉపవాసం ఉండాలి. మీరు ఇప్పుడు తగ్గించుకోవాలి. దేనిని తగ్గించుకోవాలి? వెళ్ళి వారికి చెప్పు, రాక్షస రా PTURE జరిగినప్పుడు వారికి నా వంటి మహిమగల శరీరాలు ఉంటాయని. వెళ్ళి వారికి చెప్పు, చివరి విమోచన వస్తోందని.